మన ఆంధ్రాలో భద్రాచలానికి ఎంత పేరు వచ్చిందో కొమ్మరకు కూడా పశ్చిమ గోదావరి జిల్లా భద్రాచలం అయిపోవాలి. ఈ కొమ్మరు కూడా పశ్చిమ గోదావరి జిల్లాకు భద్రాచలం రాముడి క్షేత్రం అనిపించుకోవాలి. అయితే గ్రామస్తులు రామాయణం ఉపయోగించుకోవడంలో ఉంటుంది. మనకి రామనామం మనం సీతారాములను మనం సీతారాములు, హనుమంతుడు, లక్ష్మణుడు, భరతుడు, వాళ్ళని వాళ్ళని స్మరించుకునే అలవాటు మనకు ఎందుకు లేదంటే వాళ్ళు స్మరించుకోవటం వల్ల మన బుద్ధి ఎంత శుద్ధి అవుతుందో మనకు తెలియదు. ఆ తెలియనితనం ఉంది. మీరు వేదాంతాలు వదిలేయండి, వేదాంతం మాటలు చెప్పకండి. ఇక్కడ వేదాంతం మాటలు వదిలేయండి. మనిషి పవిత్రుడు అవ్వాలంటే, బుద్ధి పవిత్రం అవ్వాలంటే, ఏకాగ్రత రావాలంటే, నిదానంగా మనస్సు నిదానంగా ఉండాలంటే, తర్వాత ధర్మాన్ని విడిచిపెట్టకుండా మన మనస్సు రైలు చక్రాలు, రైలు పట్టాలను విడిచిపెట్టకుండా ఎలా పరిగెడుతుందో, రైలు పట్టాలను విడిచిపెట్టదు చక్రాలు, అలాగే మానవ జీవితంలో మన ధర్మాన్ని పట్టుకుని మన మనస్సును నడవటానికి మనం అలా ఉండాలంటే ఒక రామనామ స్మరణ తప్పించి ఇంకో మార్గం లేదు. ఈ వేదాంతాలు కూడా వదిలేయండి.